ఇప్పుడు దీన్ని ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. ఇవే పాండవులు వారి చేతితో స్వయంగా గీసిన బొమ్మలు. ద్వాపర యుగం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కొన్ని సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి కురుక్షేత్ర యుద్ధం అంటే పాండవులు కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు 14 ఏళ్ళు వనవాసం చేశారు. ఈ వనవాసంలో ఎన్నో ప్రాంతాలకు వాళ్ళు తిరిగారు. ఎందుకు అంటే కౌరవులు వెతుకుతున్నారు, దొరికితే గనక పాండవుల్ని హతమారుస్తారు కాబట్టి వాళ్ళ రక్షణ కొరకు. అలానే ఏ వ్యక్తికి కూడా వీళ్ళు కనిపించకూడదు, ఎవరు కూడా వారిని గుర్తుపట్టకూడదు. ఇది రూల్. సో ఈ రూల్లో భాగంగా పాండవులు వివిధ ప్రాంతాలకు వెళ్తూ వచ్చారు. అందులో ఒకటి ఇదిగో ఈ పాండవుల గుట్టలు. ఇది వరంగల్లో ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఆ పాండవుల నడిచిన నేలపై మనం నడుస్తూ వారు ఇక్కడ ఎలా నివసించారు, అలానే వారు ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేశారు, వీటన్నిటి గురించి మనం చెప్పుకుందాము. ఒక్కసారి మన చరిత్రని మనం తెలుసుకుందాము. పదండి. చాలా పైకి వెళ్ళాలి. పైకి 2 దారులు ఉన్నాయి. ఒకటి తిన్నగా పోతుంది, ఒకటి ఇటు పోతుంది. ఇటు ఏముంది అని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో వచ్చేసేయండి. ఇది అప్పుడు వాళ్ళు ఎలా నడిచారో ఏమో కానీ ఆవేశం వస్తుంది. అమ్మో, చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను. అమ్మో, ఇక్కడ ఏం కనిపించట్లా, మొత్తం తుప్పులే ఉన్నాయి. ఓరే భగవంతుడా, అక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. ఇది వెళ్తానే అప్పట్లో అంట పాండవులు బొమ్మలు గీశారు కదా. అవుచ్. సో అది మనకి నేను మీకు చూపించాలంటే అది ఖచ్చితంగా ఎక్కాలి. ఓకే. ఇక్కడికి రా, జాగ్రత్తగా. ఓకేనా? అమ్మా, మొత్తం మీద ఎక్కేసాను పైకి. కానీ బీభత్సమైన టాస్క్ ఏంటంటే ఇక్కడ చాలా చాలా జారుతుంది. ఓరు భగవంతుడా, అయ్యో. ఓకే, పైకి వచ్చేసా. ఇదిగో ఇవే పాండవులు వారి చేతులతో స్వయంగా గీసిన బొమ్మలు. ఇవి చూసారా, మేక జింకల్ని పోలి ఉన్నాయి. అంటే అవి మేత మేస్తున్నాయి. అది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒకరు వేటాడుతున్నారో దాని మీద స్వారీ చేస్తున్నారో కానీ చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ఇక ఇవి చేపలు. ఇవి చూడండి, చూసారా ఎంత చరిత్ర. చాలామంది అంటారు నిజంగా రామాయణం జరిగిందా, నిజంగా ద్వాపర యుగం జరిగిందా అని ప్రశ్నించే వాళ్ళకి ఇదిగో ఇదే సాక్ష్యం. జింకలు ఎంత చక్కగా అప్పుడు వాళ్ళు వాళ్ళ
చేతులతో స్వయంగా మనకు అందించిన చరిత్ర, వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పడానికి సాక్ష్యాలు. ఇంక ఇదిగో ఇలా రండి, ఇంకా చూపిస్తా. వాళ్ళు ఈ బొమ్మల ద్వారా వాళ్ళు ఎలా నివసించారు అనేది మనకి చెప్పాలనుకుంటున్నారు అనుకుంటా. ఎందుకంటే నాకు వీటి నుండి అదే అర్థమవుతుంది. అక్కడ చూసారా, బహుశా అది దాని పిల్ల అనుకుంటా, ఆడుతున్నట్టు మనకి చూపిస్తున్నారు. ఆ పక్కన ఒక మనిషి బొమ్మను కూడా వాళ్ళు గీశారు, అది కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. చూసారా అండి, మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడికి వచ్చాము అని చెప్పడానికి వాళ్ళు మనకు వదిలిన సాక్ష్యాలు. ఇంతకంటే ఏం చెప్తాం. ఇంకా చూపిస్తాను నేను మీకు. కేవలం ఇవి మాత్రమే కాదు, పాండవులు ఇక్కడ నివసించినప్పుడు వారు మనకి ఏదైతే వదిలి వెళ్ళారో, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది వాళ్ళు మనకిచ్చిన ఆస్తి సంపదగా మనం చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ నన్ను కాస్త బాధకి గురి చేసిన అంశం ఏదైనా ఉందంటే, ఇలా ప్లీజ్ దయచేసి ఇలా రాయొద్దండి పేర్లు. మేబీ మీ ఇష్టం అయ్యుండొచ్చు, కానీ ఇదంతా మన చరిత్ర, మన సంపద. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అది గుర్తుపెట్టుకుందాం. ఇలా రాసినంత మాత్రాన మీకు వచ్చేది ఏమీ లేదు. ఓకే, మనం కిందకెళ్ళి ఇంకా చాలా చూద్దాం. ఇప్పుడు నాకు మళ్ళీ ఒక పెద్ద టాస్క్. చేయి జారు జాగ్రత్త జారు ఏం పడకండి కాదు జారు జారు పర్లేదు మా చెప్పేది నువ్వు. అర్థమైందా వచ్చి ఇప్పుడు? మొత్తం మీద పైకి కింద దిగిపోయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కడి వరకు వచ్చింది డెడ్ ఎండ్, ఏమీ లేదు అనుకొని వెళ్ళిపోమాకండి. ఎందుకంటే కాసంత ముందుకెళ్తే కానీ మాకు తెలియలేదు పైన ఏముంది అనేది. కాబట్టి మర్చిపోకుండా చూసుకోండి. ఇంకేమన్నా చూసేద్దాం. మళ్ళీ మనం ఏమైనా చూడాలన్నా ఇక్కడ నుండి వచ్చిన దారినే కిందకి వెళ్ళాలి మళ్ళీ. అమ్మా, నాయనో జాగ్రత్త, ఇవి చూసుకొని రండి. సో ఇంతకుముందు మనం శిలాతోరణం చూసాము. ఇప్పుడు దీన్ని ముంగిస బండ అంటారు. ఎందుకంటే దీన్ని షేప్ చూసారా, దూరం నుండి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఇంకొకటి మనం ముందుకెళ్ళినా కానీ దాని వెనక తోక కూడా కనిపిస్తుంది, అందుకే దీనికి పేరు పెట్టారంట. అలానే పాండవులు ఇక్కడికి వచ్చి కూర్చుండేవారు, ఎక్కువ సమయాన్ని ఇక్కడ కేటాయించేవారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ కొండను చూడండి. కళ్ళు, ముక్కు, నోరు, చిన్
అలానే ఈ నుదురు నాకెందుకో సైడ్ నుండి చూస్తుంటే అట్లానే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్. చూడు, ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు లేవు. చూసారా, పాండవులు ఎలాంటి చోట తలదాచుకున్నారో. కనీసం ఎక్కడేమన్నా ఎవరు తెలియట్లా. మీరు కొండల మీద ఇలాంటి హోల్స్ గమనించారా? వీటిని ఆధారంగా చేసుకొని పాండవులు కొండ మీదకి ఎక్కేవారంట. అందుకు పట్టు కావాలి కాబట్టి కొండెక్కాలంటే అందుకోసం చేసుకున్న హోల్స్ ఇవి. కొన్ని సాధారణంగా ఏర్పడ్డాయి, ఇంకొన్ని వాళ్ళు చేసినవి. సో ఇప్పటికే నేను మీకు 3 ప్లేసెస్ చూపించేశాను. నేను ఇంకా ఏముందో అని వెతుక్కోవడానికి వెళ్తున్నా, కానీ లోపు మేము దారి తప్పిపోయాం. ఇక్కడికి వెళ్తే నాకు 2-3 దారులు కనిపించాయి. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఎందుకు రిస్క్, టైం అవుతుంది కదా అని నేను తిరగాల్సి వస్తుంది. దయచేసి ఎవరైనా సరే ఏ వింటర్లోనో రైనీ సీజన్లోనో ఇలాంటివి పెట్టుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్ సీజన్లో మాత్రం ఇలాంటి పెట్టుకోకండి. కొండలు ఎక్కే ప్రయత్నాలు లాంటివి చేయకండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వాట్ ఎవర్ ఇట్, మన పాండవులు నడిచిన నేల, మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళు మనకు వదిలి వెళ్ళిన గుర్తులు, అవే మనకి ఆస్తులు కూడా. వాటిని మీకు అందించాను, చూపించాను. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ. నేను మీ ప్రియాంకారావు కొన్నిరెడ్డి.